बीआरएस खालिद पार्टी के नायब कायद हरीश राव ने रेवंत रेड्डी हुकूमत पर सख्त तनकीद की। उन्होंने इल्ज़ाम लगाया कि एक भी प्राइवेट अस्पताल में EHS नाफिज नहीं हो रहा, जबकि अस्पतालों का कहना है कि हुकूमत ने पुराने बकायाजात अदा नहीं किया। हरीश राव ने सवाल किया कि EHS के नफाज में इतनी लापरवाही और ताक़ीद क्यों हो रही और इसका जवाब वज़ीर आला रेवंत रेड्डी को देना चाहिए। उन्होंने मजीद इल्ज़ाम लगाया कि हुकूमत मुलाजिम तंजीमों के कायदीन को धमका रही और 3 साल दौरी हुकूमत में एक भी वादा पूरा नहीं किया गया। ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప ఈ రాష్ట్రంలో EHS అమలు కావడం లేదు. నేను ఆసుపత్రులతో మాట్లాడిన, నెట్వర్క్ హాస్పిటల్స్ తో మాట్లాడిన, 2 యూనియన్లు ఉన్నాయి. 11 ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఒక యూనియన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్ ఒక యూనియన్. ఏమైంది, మీరు EHS ఎందుకు అమలు చేయట్లేదు అంటే మేము ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలేదు, మాకు ఆరోగ్యశ్రీ బకాయిలే పెండింగ్ లో ఉన్నాయి, మాకు ఇచ్చిన ప్యాకేజీ గిట్టుబాటు కాదు, మేము EHS అమలు చేయడానికి సిద్ధంగా లేము అని ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఆసుపత్రులతో అగ్రిమెంట్ కాలే, ప్యాకేజీలు డిసైడ్ కాలే, కానీ ఉద్యోగులకు మాత్రం జీతంలో 1.5% కట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పటికి 4 నెలలు కోత మిత్తిండ్రు, కానీ 4 నెలల్లో పాత EHS బంద్ అయింది, కొత్త EHS అమల్లోకి రాలేదు. గాల్లో దీపం లాగా అయిపోయింది. అట్లీస్ట్ పాత స్కీములన్నా 2 రకాలు ఉండే, రియంబర్స్మెంట్ కొంత ఉండే, EHS క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఒకటి ఉండే, అవి బంద్ అయిపోయినాయి. ఈ ట్రీట్మెంట్ అందుబాటులోకి రాలేదు. పోలీసులకు ఆరోగ్య భద్రత ఉండేది, భద్రత బంద్ అయింది, EHS అమల్లో లేకుండా అయిపోయింది. పోలీసులు రోడ్డు మీదకి వచ్చినారు, రిటైర్డ్ ఉద్యోగులు అందరి పరిస్థితి ఆగమైపోయింది. అంటే ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండడం లేదు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఏమి ఇబ్బంది వచ్చింది? EHS అమలులో ఇంత జాప్యం ఎందుకు అయితా ఉంది? 4 నెలల నుంచి జీతాలు కట్ చేసినావు, ఇవాళ ఏ హాస్పిటల్ కి పోయినా EHS